హుస్నాబాద్లో వ్యవసాయానికి సంబంధించిన మెలకువలు కానీ పరికరాలు కానీ హార్టికల్చర్ సిరికల్చర్ అన్నికి సంబంధించినవి కాకుండా మెకనైజేషన్ కూడా ఇప్పటి వరకు కొంత రైతులకి తెలియని చిన్న మెకనైజేషన్ కూడా ఇక్కడ పెట్టిండ్రు. చాలా సంతోషం. నాకు బాగా సన్నిహితులు ఇద్దరు, పొన్నం ప్రభాకర్ గారు కానీ శ్రీధర్ బాబు గారు కానీ. వాళ్ళు స్టూడెంట్ నాయకులుగా ఉన్నప్పటి నుంచి నేను బాగా ఎరుగుదు. వాళ్ళకి ప్రత్యేకంగా రైతాంగం తరఫున వాళ్ళిద్దరికి కూడా ధన్యవాదాలు ఇక్కడ పెట్టినందుకు. ముఖ్యంగా ఇప్పుడున్న ప్రభుత్వం ఒక రైతు పరిపాలన చేస్తున్నాడు. ఆ రైతు కుటుంబం నుంచి వచ్చిన వాడు కాబట్టి యంత్రాంగం అంతా కూడా, ప్రభుత్వం అంతా కూడా రైతుల దగ్గరికి పోతున్నారు. మహబూబ్ నగర్లో రైతు పండుగ కానీ, నిజామాబాద్లో అదేవిధంగా ఒక పెద్ద ప్రదర్శన కానీ, ఇక్కడ మూడవది. అంటే తరచుగా రైతుల దగ్గరికి వాళ్లకు తెలిసినవి కాకుండా తెలియని చెప్పడానికి అగ్రికల్చర్, హార్టికల్చర్, పశుసంవర్ధక, సెరికల్చర్ అన్ని డిపార్ట్మెంట్ల వాళ్ళు, అదే కాకుండా సైంటిస్ట్ కూడా వెళ్తున్నారు. సంతోషం. ఇక్కడ మేము మా అనుభవంలో కొద్దిగా రైతులు తరతరాలుగా చేస్తున్న సాంప్రదాయ పంటలను మళ్ళీ ముందుకు తీసుకురావాలి. ఆ సాంప్రదాయ పంటలలో లాభాలుంటాయి, రైతుకి ఇబ్బంది ఉండదు, ఎక్కడికో పోయి అడ్డికి పావుసేరు అమ్ముకోవాలనే పరిస్థితి కూడా ఉండదు. కాబట్టి అనుభవంలో చూస్తే కొద్దిగా బోర్లలో నీళ్లు ఉన్నా కూడా వరి వేసుకోవాలనే ఆలోచనకు రైతులు పోతున్నారు. ఇది మేము మాట్లాడితే ప్రతిపక్షం వాళ్ళు వరి వద్దంటున్నారు అని మాట్లాడుతున్నారు. కాదు, మా అభిప్రాయం అది కాదు. దేనికైనా ఏ పంటకైనా కొన్ని నీళ్ళు ఎక్కువ తాగే పంటలు ఉంటాయి, తక్కువ తాగే పంటలు ఉంటాయి. మనము తెలంగాణ ప్రాంతంలో కాళేశ్వరము, కృష్ణా, గోదావరి ప్రాంతాలలో కాకుండా ఎక్కువ చెరువులు, బోర్ల కింద ఆధారపడ్డ వ్యవసాయాలు. దీనికి అనుగుణంగా రైతాంగం అంతా కూడా మీకు బాగా అనుభవం ఉంది. మీరు పంటలలో కొంత మార్పిడి తీసుకురండి. ఆ మార్పిడికి ప్రభుత్వం అన్ని విధాలా సహకరిస్తుంది. దానికి కావలసిన మెకనైజేషన్ కానీ చిన్నవి, దానికి కావలసిన పెట్టుబడి కానీ, దానికి మీకు పంట పండించిన తర్వాత మీకు దగ్గరలో మార్కెటింగ్ వ్యవస్థ కానీ, లేకపోతే రేపో మాపో పంటల బీమా పథకం కూడా వస్తుంది.